ఒడిశాలోని నిరుపేద కుటుంబంలో పుట్టిన రితేష్ అగర్వాల్ యంగెస్ట్ సెల్ఫ్ మేడ్ బిలియనర్ అయ్యాడు మన ఇండియా తరపు నుంచి. అలానే తన స్టార్టప్ అయిన ఓయో పెట్టిన 6 ఏళ్లలోనే $10 బిలియన్ కంపెనీ కిందికి మారి వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీగా ఇప్పుడు ఓయో కొనసాగుతుంది. అలానే మన ఇండియాలోనే కాదు, ఓయో చైనా, USA, UK, జపాన్, యూరోప్ వంటి కంట్రీస్లో కూడా విచ్చలవిడిగా వ్యాపించింది. ఈ ఓయో ఒక ఇండియన్ స్టార్టప్గా స్టార్ట్ చేశాడు. ఇప్పుడు తిరిగి చూస్తే అది ఒక గ్లోబల్ స్టార్టప్గా మారిపోయింది. అసలు ఈ ఓయోని తయారు చేసిన రితేష్ అగర్వాల్ యొక్క ఫస్ట్ తన స్టార్టప్ ఓయో గురించి తెలుసుకోవడం కన్నా అసలు తన ఎవరు అనేది తెలుసుకోవడం మనకు చాలా ముఖ్యమైనది. ఫస్ట్ అతను ఎవరో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ రితేష్ అగర్వాల్ 1993లో ఒడిస్సాలోని బురాలా అనే ఒక చిన్న పట్టణంలో జన్మించాడు. రితేష్ ఒక సాధారణమైన మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ప్రతి మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఆలోచించేలానే రితేష్ అగర్వాల్ పేరెంట్స్ కూడా ఆలోచించారు. వాళ్ళు కూడా తన అబ్బాయి ఏదో ఒక చిన్న జాబ్ చేసుకొని బతికితే చాలు అని అనుకునేవారు. కానీ రితేష్ మాత్రం చిన్నప్పటి నుంచి ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం అతడికి. అలానే చిన్న వయసులోనే బిజినెస్, టెక్నాలజీ అండ్ మార్కెటింగ్ పైన ఇంట్రెస్ట్ ని పెంచుకున్నాడు. స్కూల్లో చదువుకునేటప్పుడే కోడింగ్ మరియు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ని కూడా నేర్చుకున్నాడు. ఇక రితేష్ కు 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఇంజనీరింగ్ చేయాలని ఢిల్లీకి వెళ్ళాడు. ఇంజనీరింగ్ చేయాలని ఉద్దేశం వచ్చినా కూడా తన మనసు మాత్రం బిజినెస్ పైనే ఉంది. అలానే హోటల్స్ లో స్టే చేస్తూ ట్రావెలింగ్ చేస్తూ అక్కడ ఒక గ్యాప్ ని గమనించాడు రితేష్. అది ఏమిటంటే లో బడ్జెట్ లో ఉన్నతమైన హోటల్స్ లేవు అది అని గమనించాడు. అలానే కొద్ది రోజులకు రితేష్ ఒక లో బడ్జెట్ హోటల్లో స్టే చేశాడు. అక్కడ చూసిన ఫెసిలిటీస్ అయితే చాలా వరస్ట్ గా ఉన్నాయి. ఇక అక్కడ రితేష్ ఫిక్స్ అయిపోయాడు, ఎందుకు మంచి సేవలు అందించే హోటల్స్ లో బడ్జెట్ లో తీసుకురావకూడదు అనే ప్రశ్న తన మధ్యలో మెదిలింది. అదే ఓయోకి పుట్టుక. ఇక రితేష్ ఈ గ్యాప్ పైన సొల్యూషన్ తేవడానికి కొన్ని రోజులు చాలా వరకు పనిచేసి ఎట్టకేలకు ఒక సొల్యూషన్ అయితే కనిపెట్టాడు. అదే ఓరల్ స్టేస్ అని ఒక ప్లాట్ఫామ్ ని తయారు చేశాడు. ఈ ప్లాట్ఫామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎక్కడైతే చీప్ హోటల్స్ ఉన్నాయో అవన్నీ ఈ ప్లాట్ఫామ్ ఫైండ్ చేసి ఈ ప్లాట్ఫామ్ లో పెట్టేది. ఈ ప్లాట్ఫామ్ ని యూజ్ చేసి కస్టమర్స్ యూజ్ చేసి ఆ వచ్చే కమిషన్ ని రితేష్ తీసుకునేవాడు. కానీ దీంతో అయితే అతడు సాటిస్ఫాక్షన్ గా లేడు. అలానే ఇది యూజెస్ కూడా తగ్గిపోయాయి, ఇది ఫెయిల్ అయిపోయింది. అయితే రితేష్ ఆ ఫస్ట్ స్టార్ట్అప్ ఫెయిల్ అయినా కూడా తన ఐడియాలజీని మార్చుకొని 2013లో ఓయో రూమ్స్ అనే ఒక స్టార్ట్అప్ ని స్టార్ట్ చేశాడు. ముఖ్యంగా ఓయో మీనింగ్ అంటే నాకు తెలిసినంత వరకు ఎవరికి తెలియదు. అది ఒక ఓయో మీనింగ్ వచ్చేసి ఆన్ యువర్ ఓన్ అనే అర్థాన్ని. ఈ ఓయో రూమ్స్ అనే స్టార్ట్అప్ ముఖ్య ఉద్దేశత ఏమిటంటే హోటల్స్, గెస్ట్ హౌస్ ని ఒక బ్రాండెడ్ అండ్ స్టాండర్డైజ్డ్ బడ్జెట్ హోటల్స్ నెట్వర్క్ గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు రితేష్ అగర్వాల్. ఈ ఓయో పేరుతో అది చేశాడు కూడా. అలా ఇండియాలో ఉన్న చిన్న చిన్న హోటల్స్ ఓనర్స్ తో టైఅప్ అయ్యి ఆ హోటల్స్ కి ఓయో అనే బ్రాండ్ ని యాడ్ చేసేవాడు. అలానే వాళ్లకు మార్కెటింగ్ టెక్నాలజీని కూడా వీళ్ళే ప్రొవైడ్ చేసేవారు. అలా రితేష్ కస్టమర్స్ కి లో బడ్జెట్ లో మంచి హోటల్స్ ని ప్రొవైడ్ చేసేవాడు. ఎప్పటికీ రితేష్ మైండ్ లో ఒకటైతే రన్ అయ్యేది, మనతో ఎవరైతే టైఅప్ అయ్యారో ఆ ఓనర్స్ కి షార్ట్ టైమ్ లోనే హ్యూజ్ సక్సెస్ అనేది తెప్పించాలి, అదే మన ఎయిమ్ అనేది అతని మైండ్ లో అనేది ఎప్పటికీ అది రన్ అయ్యేది. అలా రితేష్ అగర్వాల్ కృషి చేస్తూ ఓయో అతి తక్కువ సమయంలోనే $1 మిలియన్ కంపెనీగా మారిపోయింది. ఈ విజయం చూసి సాఫ్ట్ బ్యాంక్ మరియు లైట్ స్పీడ్ వెంచర్స్ వంటి కంపెనీలు వచ్చి ఓయోలో భారీగా పెట్టుబడులు పెట్టారు. ఇక 2019 నాటికి ఓయో నెట్వర్క్ వచ్చేసి ఏకంగా $10 బిలియన్ కిందికి మారిపోయింది. అప్పటికే ఓయో ఇండియాను దాటి చైనా, అమెరికా వంటి దేశాలకు కూడా విస్తరించింది. ఇక అంతా బాగా జరుగుతుంది అని అనుకునే లోపలే COVID-19 వచ్చింది. దీనితో ఎవరే కానీ వరల్డ్ వైజ్ ట్రావెలింగ్ చేయకపోవడం వల్ల మొత్తం హోటల్ ఇండస్ట్రీ మొత్తం పడి ఇక ఓయో పని కూడా అయిపోయిందని అందరు అనుకున్నారు. కానీ COVID-19 సమయంలో ఓయో స్టే సేఫ్ అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా హోటల్స్ ని క్లీన్ గా మార్చి కస్టమర్స్ కు సేఫ్టీ ప్రొవైడ్ చేశారు. అలానే కొత్త కొత్త ప్లాన్లు వేసి నష్టాలను కూడా గ్రాడ్యువల్లీ తగ్గించుకుంటూ వచ్చారు. రితేష్ అగర్వాల్ చిన్న ఏజ్ లోనే సక్సెస్ కావడానికి గల కారణాలు ఏమిటంటే చిన్న ఏజ్ లో నుంచి పెద్ద ఐడియాస్ గురించి ఆలోచించేవాడు రితేష్ అగర్వాల్. అలానే ఫెయిల్యూర్స్ ని ఎప్పుడే కానీ అతడు డిఫ్యూజ్ చేసేవాడు కాదు, అతడు యాక్సెప్ట్ చేసేవాడు ఫెయిల్యూర్స్ ని. అది వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ. అలానే ఓయో మంచి
టెక్నాలజీ చాలా బాగా యూస్ చేసింది కాబట్టి కూడా చాలా మంచిగా ఓయో చాలా ఫాస్ట్గా గ్రో అయ్యింది వరల్డ్. ఇక ఓయోకి రానున్న ప్లాన్స్ చూస్తే ఓయో ఇప్పుడు ఏఐ మరియు డేటా అనాలిసిస్ని యూస్ చేసి గ్లోబల్ టూరిజంని అండ్ హాస్పిటాలిటీ మార్కెట్ పైన దృష్టి పెట్టి ఓయో యొక్క నెట్వర్క్ని ఇంక్రీజ్ చేద్దామని ఒక మైండ్ సెట్లో ఉన్నారు. అలానే రితేష్ అగర్వాల్ మరింత మెరుగైన సేవలు అందించడానికి కొత్త ప్లాన్స్ కూడా వేస్తూ ఉన్నారు. అలాగే మీరు ఎప్పుడైనా ఓయోస్లో స్టే చేసింటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా కింద కామెంట్లో తెలియచేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.